హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పే బ్యాక్ ఎపిసోడ్ 3. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది. మనం అక్కడ సన్నుని చూస్తాం అన్నట్టు. అతను అక్కడ ఉండి ఏదో పాంప్లెట్స్ అవన్నీ పంచుతూ ఉంటాడు. అయితే అక్కడే ఏదో గొడవ అవడం చూసి అక్కడికి వెళ్తాడు అన్నట్టు. సో అక్కడే మనము జేని కూడా చూస్తాము. అయితే జేని ఎవరో కొడుతూ ఉంటారు. అయితే సన్నది చూసి ఇది నాకెందుకులే అనేసి వెళ్ళిపోతూ ఉండేటప్పుడే వాళ్ళు మాట్లాడుతూ నీ కర్మ నీకు తిరిగొస్తుంది అనేసి జేని అంటూ ఉంటారు. అయితే కర్మ అని వినడంతోనే సన్నుకి ఫుల్ కోపం వచ్చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చనిపోయింది అతను చేసిన తప్పు వల్లనే అనేసి అనుకుంటూ ఉంటాడు. సో ఇంకా సన్ వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తాడు అన్నట్టు. జే ఏమో ఫుల్ ఇంప్రెస్ అయిపోయి సన్నుని చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ జేకి సన్ను ఫేస్ ఏం కనబడదు, ఎందుకంటే అతను కాస్ట్యూమ్ వేసుకొని ఉంటాడు. అండ్ ఇంకా స్టోరీ ప్రజెంట్లోకి వచ్చేస్తుంది. మనం లాస్ట్ ఎపిసోడ్లో చూస్తాం కదా, సన్నును సన్నీ ఇద్దరు టెర్రస్లో ఉంటారు. సో సన్నుకి కాల్ వస్తుంది. దానివల్ల సన్నీ ఎవరో నా మాటలు వింటున్నాడు అనేసి దగ్గరకు వస్తూ ఉంటాడు కదా. సో అప్పుడే జే వస్తాడు అక్కడికి. రావడంతోనే మనము సన్నీ మాటల్లో కొంచెం భయాన్ని చూస్తాము. అంటే జే ఏదో చాలా పెద్ద మనిషి అన్నట్టు ఈ కంపెనీ. సో అతను అడుగుతాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బయట టెర్రస్ మీద అనడంతోనే అదే ఏం లేదు నార్మల్ ఏదో మాట్లాడుతున్నా అనడంతోనే అప్పుడు జే ఏంటి నువ్వు కొత్తగా వచ్చిన యాక్టర్ మీద ఏదో ట్రై చేస్తున్నావా అనేసి అంటే లేదు అది చిన్న ప్రాంక్ అని ఏదో అంటూ ఉంటాడు. ఇంకా జే అసలు సరిగ్గా మాట్లాడన్నట్టు. ఇంకా అక్కడ నుంచి సన్నీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతోనే సన్నుని పిలిచేసి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరో అతనేనా నీ పాత బాయ్ ఫ్రెండ్ అనేసి అడుగుతాడు అన్నట్టు. అడగడంతోనే సన్ను నీకు అదంతా అనవసరము అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఆడిషన్కి అసలు కత్తెందుకు తీసుకొచ్చావు, నువ్వు సెలెక్ట్ అవ్వడం ఏదైనా జోక్ అనుకుంటున్నావా అనేసి తిడతాడు అన్నట్టు. అప్పుడు సన్ అంటాడు, అసలు నువ్వు ఈ కంపెనీలో ఏం చేస్తావు అనేసి అనడంతోనే నేను ఈ కంపెనీలో చాలా పెద్ద పనిలో ఉంటాను, నేను ఫైనాన్సెస్ అవన్నీ చూసుకుంటాను అనేసి చెప్తాడు. కానీ అతను అసలైన పేరు అలాంటిది ఏం చెప్పాడు అన్నట్టు. అయితే అప్పుడు జే అంటాడు, నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలంటే నిన్ను ఎవరొకరు సపోర్ట్ చేయాలి, నిన్ను అలా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అనేసి అంటే అప్పుడు సన్ను నాకు ఎవ్వరూ లేరు అనేసి అంటాడు. అయితే అప్పుడే సన్ను ఒక విషయం అంటాడు అన్నట్టు. అదేంటంటే ఒకసారి సన్నీ నోకర్ నుంచి డైరెక్టర్ ఆర్థర్ అనే ఒక అతను చాలా గొప్పోడు, అతను కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు అనేసి తెలుస్తుంది. సో సన్నీ ఇప్పుడు ఏమనుకుంటాడంటే నేను ఎలా అయినా కానీ డైరెక్టర్ ఆర్థర్ని కలిస్తే అతను నాకు సపోర్ట్ చేస్తాడనేసి అనుకుంటూ ఉంటాడు. అయితే అదే విషయం జేతో అంటాడు అన్నట్టు. కానీ జే డైరెక్టర్ ఆర్థర్ని కలవడంత ఈజీ కాదు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఏమో స్కై, సన్, మేనేజర్ అందరూ వచ్చేసి ఫుడ్ తింటూ ఉంటారు అన్నట్టు. అయితే అక్కడ తన కూతురు కూడా ఉంటుంది. తన కూతురు కూడా ఫుడ్ పెట్టేసి వీళ్ళంతా నార్మల్లీ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సో అప్పుడు మేనేజర్ అంటాడు అన్నట్టు, నెక్స్ట్ నీకు రెజ్యూమే క్రియేట్ చేయాలి, తర్వాత నేను ఫొటోస్ కూడా తీయాలి, రేపు నీకు ఫోటోషూట్ ఉంది అనేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే మేనేజర్కి ఏదో అనిపించేసి నీకు క్రిమినల్ రికార్డ్ ఉందా అనేసి స్కైని అడుగుతాడు అన్నట్టు. అడిగితే అప్పుడు స్కై నాకేం లేవు అనడంతోనే సన్నేమో నాకు 3 to 4 ఉన్నాయి, నేను ఒక 4-5 సార్లు అలా అరెస్ట్ అయ్యాను అనడంతోనే వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి. ఇంకా తర్వాత జోక్ చేస్తున్నాడు అనేసి వీళ్ళు అనుకుంటారు అన్నట్టు. కానీ సన్ సీరియస్ ఫేస్ని చూసేసి అతను చెప్పింది నిజమే అని అర్థమైపోతుంది. ఇంకప్పుడు మేనేజర్ చెప్తాడు, ఇక్కడ నుంచి నువ్వు ఎలాంటి చెడ్డ పనులలో ఉండకు అనేసి. తర్వాత ఇంకా మేనేజర్ ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది, ఎందుకంటే మేనేజర్ దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అతను కావాల్సిన యాక్టర్స్ ఎలా ఉండాలనేసి. కానీ అందులో సన్ దేంట్లో ఉండడు అన్నట్టు, అన్నిటికీ రాంగ్ టిక్సే ఉంటాయి. ఇంకా అతను సన్తో ఏం చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళంతా తినేశాక సన్నేమో నిన్న లైఫ్ని ఎలా అయినా మార్చుకోవాలి, నేను ఇప్పుడు ఫుల్ టైం యాక్టర్ని కావాలి అనేసి ఒక సలూన్ దగ్గరికి వెళ్ళి హెయిర్ కట్ చేపించేసుకుంటాడు అన్నట్టు. నెక్స్ట్ డే అతను మేనేజర్ దగ్గరికి రావడంతోనే మేనేజర్ కూడా షాక్ అయిపోతాడు, సన్ చాలా నీట్గా హెయిర్ కట్ చేసేసుకున్నాడు అనేసి. ఇంకా అక్కడికి స్కై కూడా వచ్చేస్తాడు అతను క్లాసెస్ స్కిప్ చేసి. సో స్కై ఈ టైంకి యాక్టింగ్ స్కూల్లో చదువుతూ ఉంటాడు. అయితే అప్పుడు స్కై కూడా సన్నుని చూసి నువ్వు చాలా బాగా ఉన్నావు, నీకు ఈ హెయిర్ కట్ చాలా బాగుంది అనేసి అంటాడు అన్నట్టు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఫొటోస్ కోసం వెళ్ళిపోతారు. వెళ్ళడంతోనే అక్కడ
ఫోటోగ్రాఫర్స్ ఎవ్వరు ఉండరన్నట్టు. అందరూ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇంకా మేనేజర్‌కి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ చేసుకొని ఉంటారు వీళ్ళ ఫోటోషూట్‌ని. కానీ లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయిపోతది. సో, ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సర్లే అట్‌లీస్ట్ సన్నుని యాక్టింగ్ క్లాస్‌కైనా తీసుకెళ్దాం అనేసి వీళ్ళు యాక్టింగ్ క్లాస్‌కెళ్తారు. వెళ్ళడంతోనే అక్కడ వీళ్ళకి యాక్టింగ్ చెప్పే ట్రైనర్ ఉంటుంది కదా! తనేమో నేనిప్పుడు కొత్త వాళ్ళకి చెప్పను అనేసి ఏదో అనేసి సన్నుకి టీచింగ్ చెప్పననేసి అంటుంది. ఇంక అప్పుడు మేనేజర్‌కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. అదేంటి నువ్వు స్కైకి చెప్పావు కదా! మరి సన్‌కెందుకు చెప్పవు అనేసి కొంచెం అనడంతోనే అప్పుడు ఒకటేసారి ట్రైనర్‌కి కూడా కోపం వచ్చేసి తను మేనేజర్‌ని తిడుతుందన్నట్టు. ఏంటి నువ్వు నేనే వర్క్ చేయట్లేదని అంటున్నావా అనడంతోని ఇంక వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిపోతుంది. సో, అప్పుడే మనం చూస్తాము ఈ ట్రైనరును సన్నీ ఉంటారు కదా! వీళ్ళిద్దరూ రిలేటెడ్ అన్నట్టు. లైక్ వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ లాగా. సో, అందుకే సన్నీయే ఏదో చేసుంటాడనేసి వీళ్ళిద్దరు అనుకుంటారు. ఇంకా తర్వాత వీళ్ళు క్యాఫేకి వెళ్ళిపోతారు. మేనేజర్‌కేమో ఫుల్ కోపం వస్తూ ఉంటుంది. ఇంకా సన్నుకిను, స్కైకి కూడా ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే సన్నుకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా సన్ను జేకి కాల్ చేస్తాడు. కాల్ చేసి నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా! నాకు నీ హెల్ప్ కావాలి అనేసి అంటే అప్పుడు నువ్వు నాకు మరి ఏం ఆఫర్ చేస్తున్నావు అనేసి జే అడుగుతాడు. అప్పుడు సన్నేమో నా దగ్గర నీకు ఆఫర్ చేయడానికి ఏం లేదు. నేనే ఉన్నాను. నన్నే తీసుకో అనేసి అంటాడన్నట్టు. అనడంతోనే ఇంకా జే నవ్వుతాడు. నవ్వేశాక అక్కడితోటి అయిపోతుంది. సో, మనకి ఇంకా తెలీదు అసలు సన్ ఏమడిగాడు జేని అనేసి. ఇంకా తర్వాత సన్ రిటర్న్ వచ్చేస్తాడు. మేనేజర్ ఏమో అలా బాధగా కూర్చొని ఉంటాడు. ఉండడంతోనే అప్పుడు సన్ అడుగుతాడు అసలు మన దాంట్లో బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు అనడంతోనే మేనేజరు పాకిన్ అనే ఒక అతనున్నాడు. అతను చాలా బాగా ఫొటోస్ తీస్తాడనడంతోనే అప్పుడు సన్నేమో అయితే మనము పకిన్ దగ్గరికే వెళ్దాము అనేసి అంటాడన్నట్టు. ఇంకా మేనేజరు నీకేమైనా పిచ్చా? అతనెందుకు మన ఫొటోస్ తీసుకుంటాడు? అతను చాలా స్ట్రిక్ట్ అది ఇది అనేసి చెప్పడంతోనే సన్ను నాకు తెలుసు నేను చెప్తాను కదా అనేసి తీసుకెళ్ళిపోతాడన్నట్టు. అయితే అతను ఏమని చెప్తాడంటే నన్ను సపోర్ట్ చేసే ఒక అతనున్నాడు. సో, అతను నాకు హెల్ప్ చేస్తాడనడంతోనే మేనేజర్ ఇంకా ఆ ధైర్యంతోనే వెళ్ళిపోతాడు. వెళ్ళడంతోనే అక్కడ పాకిన్ ఉంటాడన్నట్టు. ఈ యాక్టర్ మీకు తెలుసు కదా! ఇతను బాస్. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అనడంతోనే అప్పుడు సన్ అంటాడన్నట్టు నీకు ఎవరైనా నచ్చితేనే కదా పిక్చర్స్ తీసుకుంటావు. నువ్వు నా ఫొటోస్ తీయి అనేసి అడుగుతాడన్నట్టు. అప్పుడు పాకినేమో నాకు నీవు బట్టలు లేకుండా ఒకసారి ఫోటోషూట్ తీయాలి అనేసి అంటాడన్నట్టు. అనడంతోనే మేనేజర్ షాక్ అయిపోతాడు ఏంటిది అనేసి. కానీ సన్ను దానికి ఒప్పేసుకుంటాడు. ఇంకా పాకిన్ కూడా సరే నిన్ను ఫోటోషూట్ తీస్తాననేసి అంటాడు. ఇంకా మేనేజర్ సన్ వెనకాల పడతాడు. ఏంటి నువ్వు అలా ఒప్పేసుకున్నావు? నువ్వు నిజంగా చేయగలుగుతావా అంటే అప్పుడు సన్ను నేను చేస్తాను అనేసి అంటాడు. ఇంకా రెడీ అయిపోయి సన్నేమో మేకప్ చేపించుకుంటూ ఉంటాడన్నట్టు. అయితే పాకినేమో అక్కడ కెమెరాస్ అన్నీ సెట్ చేసేస్తాడు. అయితే అతను ఒకసారి చెక్ చేయడానికి అక్కడ స్కై ఖాళీగా కూర్చుంటే స్కైని తీసుకొచ్చేసి ఫొటోస్ తీపిస్తాడన్నట్టు. అయితే అలా కెమెరా ముందు ఫొటోస్ తీసేటప్పుడు స్కై ఏదో చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాడు. అతను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతాడు. ఇంకా స్కై అక్కడ నుంచి భయపడి వెళ్ళిపోతాడు అన్నట్టు. తర్వాత అక్కడికి సన్ వస్తాడు. ఇంకా సన్నుని ఫొటోస్ తీసేటప్పుడు స్టార్టింగ్లో సన్నుకి అసలు ఏం ఎక్స్ప్రెషన్ రాదు. అప్పుడు పాకిన్ అతనికి నువ్వు నీ లైఫ్లో చేసిన చెడ్డ పనులన్నీ గుర్తు తెచ్చుకో, నువ్వు కోల్పోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకో అనడంతోనే సన్నుకి ఇంకొకటేసారి వాళ్ళ పేరెంట్స్ అదంతా గుర్తు చేసి అతను ఎమోషన్ తోటి ఫోటో పెడతాడు. ఇంకా ఫోటో సెషన్ అయిపోయాక వీళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటే పాకిన్ పిలుస్తాడు. పిలిచేసి నీకు గుర్తుంది కదా నువ్వు నాకు ఫొటోస్ ఇవ్వాలి అనేసి అనడంతోనే సన్ను దానికి సరే అనేసి అంటాడు. ఇంకా మేనేజర్కి ఒకటేసారి కాల్ వస్తుంది వాళ్ళ బాస్ నుంచి. అయితే ఇప్పుడు దాకా ఒక ట్రైనర్ తోటి మేనేజర్ గొడవ పడతాడు కదా! సో, తను ఏం చేస్తుందంటే అతని మీద కంప్లైంట్ ఇస్తుంది. దానివల్ల నీకు 1 మంత్ శాలరీ పోతుంది అనేసి వీళ్ళ బాస్ చెప్తాడు. అప్పుడు మేనేజర్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా స్కైనేమో కాలేజ్కి వెళ్ళిపోమని చెప్పేసి వీళ్ళిద్దరేమో వీళ్ళ బాస్ని కలవడానికి వస్తారన్నట్టు. ఇంకప్పుడు మేనేజర్ అన్ని విషయాలు చెప్తాడు. ఇదంతా చేసింది సన్నీయే ఇలా పగపట్టాడు అనేసి చెప్తూ ఉంటే అప్పుడు బాస్ ఏం చేయలేకపోతాడు. ఇదంతా నా చేతిలో ఉండదు అనేసి చెప్తూ ఉంటే అప్పుడే మేనేజర్కి సన్నీ నుంచి కాల్ వస్తుంది అన్నట్టు. సో, సన్నీ ఏమో ఎలా ఉంది నీకు బాగా జరిగిందా అనేసి వాగుతూ ఉంటాడు. ఇంకా నీకు కొత్తగా వచ్చిన అతను ఉన్నాడు కదా అతన్ని ఎలా అయినా పీకిచ్చేస్తా అనేసి అంటూ ఉంటే ఇదంతా మేనేజర్ స్పీకర్లో పెడతాడు. అయితే అప్పుడే మేనేజర్ అంటాడు అన్నట్టు నీకు తెలియదు సన్నీ ఈరోజు నువ్వు నాకు కాల్ చేసి ఎంత మంచి
మంచి పని చేశావో, అలానే నువ్వు ఫోటోగ్రాఫర్స్‌ని పంపించేయడం వల్లే మంచయింది. ఎందుకంటే మేము పెద్ద ఫోటోగ్రాఫర్ పాకిన్‌తో ఫోటోస్ తీసుకున్నాం అనడంతోనే సన్నీ కూడా షాక్ అవుతాడు. ఏంటి అతను తీసాడా అనడంతోనే అవును అనేసి అంటాడు. ఇంకా వీళ్ళ బాస్ కూడా షాక్ అవుతాడన్నట్టు. తర్వాత అతని కాల్‌ని ఇంకా కట్ చేసేస్తాడు. బాస్‌కేమో చూపిస్తాడన్నట్టు పాకిన్ తీసిన ఫోటోస్ అన్నీ. తర్వాత సన్నుకి ఎలా అయినా స్పెషల్ క్లాసెస్ ఇప్పించండి అనేసి అడిగితే దానికి ఇంకా లాస్ట్‌కి బాస్ ఒప్పుకుంటాడు. అప్పుడే సన్ను మాట్లాడతాడన్నట్టు. మాట్లాడి నా మేనేజర్‌ని తిట్టమని చెప్పింది ఎవరో చెప్పండి అనేసి అంటాడు. సో, యాక్చువల్లీ ఈ ట్రైనర్ కంప్లెయింట్ ఇస్తుంది కదా! కానీ ఈ ట్రైనర్ కంప్లెయింట్ ఇవ్వడం కంటే ముందే ఇంకొకరు కాల్ చేస్తారన్నట్టు. సో, అదే జే అన్నట్టు. అయితే జే కాల్ చేసేసి వాళ్ళ మేనేజర్‌ని పిలిపించమనేసి చెప్తాడు. అయితే సన్ అడిగింది కూడా ఇదే. సన్నుకి పాకిన్‌తో ఫోటోస్‌కి అసలు ఇంట్రెస్టే ఉండదు. యాక్చువల్లీ సన్నుకి కావాల్సింది జే ఏం వర్క్ చేస్తున్నాడు, అతని పొజిషన్ ఏంటి అనేసి. సో, అతను ఆ బాస్‌ని అడుగుతాడు. మీకు కాల్ చేసింది ఎవరు అనేసి అంటే అప్పుడు ఆ బాస్ ఏమో మా బాస్ అతని పేరు నీకు చెప్పొద్దనేసి అన్నాడు. ఇంకా నేను చాలా పెద్దవాడిని ₹2 అనేసి అనమన్నాడు అనడంతోనే సన్ను షాక్ అవుతాడన్నట్టు. సో, లాస్ట్ టైం చెప్పాను కదా! సన్ ఒకసారి ₹2 జే మీద ఏస్తాడు కదా! సో, దానివల్ల ఎప్పుడైనా కానీ జే అతన్ని ₹2 అని పిలుస్తూ ఉంటాడు. సో, ఇంకా సన్ను షాక్ అయిపోతాడు. అసలు జే ఎంత పెద్దవాడు అసలు ఈ కంపెనీలో అనేసి. ఇంక అతను రాత్రి అదే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే అతనికి ఒక లొకేషన్ లింక్ వస్తుందన్నట్టు. సో, అది జేనే పంపిస్తాడు. అయితే ఆ పబ్ పేరే యాలిస్ అన్నట్టు. అయితే అక్కడికి వెళ్ళిపోయి ఆ పబ్ ముందట వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపు అయ్యాక ఒక అతనొచ్చేసి సన్నుని అక్కడి నుంచి తీసుకెళ్తాడన్నట్టు. తర్వాత జే రూమ్‌కి తీసుకెళ్లడంతోనే జే అక్కడ ఫుల్లు బుక్స్ మధ్యలో కూర్చొని ఉంటాడు. అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావని అనడంతోనే నీ పబ్బులో నేను కూడా ఒక పార్ట్నర్‌నే అనేసి చెప్తాడు. చెప్పాక దగ్గరికి వచ్చేసి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నువ్వు ఇక్కడికి వచ్చావంటే నువ్వు ఏదో ఒకటి ఆలోచించుకునే వచ్చుంటావు కదా! నాకు ఏదో ఒకటి నువ్వు రిటర్న్ ఇవ్వాలి కదా! నీకు ఈరోజు నేను హెల్ప్ చేసినందుకు అనేసి అంటాడన్నట్టు. అనేసి జే ఏమో ఫోర్స్‌ఫుల్‌గా సన్నుని కిస్ చేస్తాడు. సన్ ఏమో ఫుల్లు కొడుతూ ఉంటాడన్నట్టు. కొట్టినా కానీ ఆపకుండా కిస్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. సో, గాయ్స్ ఎపిసోడ్ 4 కూడా త్వరలోనే వస్తుంది. నేను ఇలా కన్సిస్టెంట్‌గా అప్లోడ్ చేయాలి అంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే కమెంట్ కూడా చేయండి. ఇంకేమైనా ఫీడ్‌బ్యాక్ ఉన్నా, ఏమైనా అప్‌కమింగ్ సిరీస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. బాయ్.